ఇండియా కోసం యుద్ధం చేశారా, పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశారా, లేకపోతే ఏంటి? ఈయన ఏ ఉద్యోగం, ఏ యుద్ధం చేశాడు, ఏ ప్రజా పోరాటం చేశాడు, ఏ ప్రజా సంక్షేమం కోసం పోరాడాడు సీఎం అవడానికి? నల్లమల్ల అడవి నుంచి వచ్చా అన్నాడు ఆయన. నల్లమల్ల అడవుల నుంచి వస్తే ఈయన ఏ పోరాటం చేశాడు, ప్రజల కోసం ఏం చేశాడు? ఉనే ఎర్రజెండా పట్టుకున్నాడు సరిపోతా, ఏం చేశాడు? సీఎం అవడానికి అర్హత ఏమిది? సీఎం అవడానికి అర్హత కేవలం ఇది సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటాము, రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకుంటామే కానీ అర్హత నువ్వేం చించావని సీఎం ఆ మాట అడిగితే ఎంతసేపు ఉన్న ఏం మాట? కాలు పోదే ముక్కు లేదు పోలేదంటే కాలు అంటే అవి కూడా పోవాలని కోరుకుంటున్నావా? ఒక దుష్ట ఆలోచనగా ఒక దుష్ట బుద్ధి తప్పితే ఒక పద్ధతి గల మాట్లాడేవాడు మాట్లాడతారా? ఆయన కాలు పోయిందా కళ్ళు పోయింది ఎందుకు పరామర్శిస్తున్నా అంటే నీ ఎమ్మెల్యేనో నీ ఎమ్మెల్సీనో నీ మినిస్టర్ ఎవరికైనా ఏదైనా అయిందనుకో, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో వెళ్ళి పలకరిస్తారు. ఎందుకు పలకరించారంటే పలకరించారా? మా ఎమ్మెల్యే మా కుటుంబం మా పార్టీ అందుకని పలకరించారనరా? ఏం మాట్లాడతారు? బుద్ధి లేని మాట. ఎందుకు వెళ్ళారు అంటే వెళ్తారు. నీ ఇంట్లో ఎవరైనా అయితే పోరా? నీ ఇంట్లో ఎవరైతే మొత్తం మీ ఎమ్మెల్యేలు రారా? రేపు నీ ఇంట్లో ఎవరైనా పోతారు, పోతే మిగతా వాళ్ళు అందరూ పలకరించడానికి కదా. ఎందుకు ఏమైంది? పెద్ద జ్వరం వచ్చింది అంతే కదా, దానికి ఏముంది? వెళ్ళాలా కలవాలా? చచ్చాడా బతికాడా ఎందుకు వెళ్ళా అని అంటే ఎట్లా ఉంటుంది? నీచంగా ఉంటుంది. అంటే ఇదే పెద్దలు, ఇదే సినిమా ఇండస్ట్రీ పెద్దలు శ్రీతేజ్ను రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అని చెప్పి తెలంగాణలో ఇదే చర్చ కదా సార్? అదే చర్చ, అది బుద్ధి లేని చర్చ అంటున్నాను. ఎందుకు ఎందుకు అంటే సినిమా ఇప్పుడు హీరోలు కనుక అక్కడికి హాస్పిటల్కి వెళ్తే ఇంట్లో ఉన్నారంటే వేరు. అదేలేండి, ఇంట్లో కదా హాస్పిటల్లో ఉన్నాడు పిల్లడు, హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని అక్కడ మిగతా పేషెంట్స్ 100 మంది పేషెంట్స్ ఉన్నారు. ఈ ఆర్టిస్ట్ వచ్చారంటే ఇంకా జనాలు వస్తారు. మీరన్నట్టు ప్రభుత్వం ఆలోచించలేదా? ప్రభుత్వం నింద వేయటానికి ఆలోచిస్తాను తప్పితే ఇది ప్రాక్టికల్గా ఆర్టిస్టులు ఒక పక్క సూపరింటెండెంట్ హాస్పిటలే వద్దు బాబు మీరు ఎవరు సెలబ్రిటీస్ రాకండి, ఇక్కడ నా ఇతర పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ చూసుకోవాలి దయచేసి రాకండి అంటూ ఉంటే ప్రభుత్వం వెళ్ళలేదంటదేంటి? అబాధ్యత కాదు, అబాధ్యమో నింద వేయాలి, ఏదో గాలి మాటలు మాట్లాడాలి, గాలితరంగా మాట్లాడే ప్రభుత్వం ఇది, గాలి భాష మాట్లాడే ప్రభుత్వం ఇది, రౌడీ భాష మాట్లాడే ప్రభుత్వం ఇది. అదే ఇలా మాట్లాడు. ఇవాళ అంటున్నాడు వెంకటరెడ్డి మేము ఇక మీద నుంచి ఇవ్వమని. మరి ఆ రోజు వెంకటరెడ్డి గారు మీకు 2వ తారీఖు నాడు 1వ తారీఖు నాడే మీకు విన్నపం తీసుకొచ్చారు కదా, చంద్రశేఖర్ రెడ్డి జగదీష్ రెడ్డిలో విన్నపం, అయ్యా ఈ బెనిఫిట్స్ వాళ్ళు వద్దు, ఈ ఇవ్వద్దు, ఈ దందా ఇది పెద్ద టెన్షన్ పాయింట్ వద్దు అని అన్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చారు మీరు? మేము వద్దంటా ఉంటే మీరు వద్దంటే మీరు వెనకపోబట్టి కదా మేము కోర్టులో వేసాం. ఆ కేసు కోర్టులో నడుస్తుంది. అదే చంద్రశేఖర్ గారు కోర్టులో వేశారు కదా. కోర్టు అప్పుడు టైం లేదు, ఇప్పుడేం 2 రోజులు ఏమి చేయలేము కానీ తర్వాత దీని గురించి చర్చిద్దాం, అన్నీ కూలంకషంగా మాట్లాడతాం అని చెప్పి జడ్జి గారు పోస్ట్ పోన్ చేశారు. 17కి వేశారు, 17 నుంచి మళ్ళీ వాయిదా పడింది. ఆ రోజు ఇవాళ శుద్ధపూసలాగా ఇవాళ చెప్తున్నాడు ఆయన. ఆ రోజు చెప్పినప్పుడు బుర్ర ఏమైంది? మేము చెప్పినప్పుడు ఆ రోజు విద్యుత్ లేదా? అప్పుడేమో డబ్బున్న ప్రొడ్యూసర్లు డబ్బున్న వాళ్ళు వచ్చి మాట్లాడు వాళ్ళకి అని ఎగేసుకుంటూ ఇచ్చేస్తారా? ఇప్పుడు చనిపోయిన తర్వాత మేము ఇక మీదట ఇవ్వం, మా ప్రభుత్వం ఉండగా ఇవ్వద్దని ఆ రోజే చెప్పాం. ఇవాళ సొంతపోస మాటలు ఇవ్వలేందుకు, చేతులు కాలి నాకు ఆకులు పెట్టినందుకు. పైగా అంటాడు దేశభక్తి సినిమాలు తెలంగాణ అని మాట్లాడతాడేంటి? ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అని ఆయన దాన్ని బట్టి ఒక అనుమానం వస్తుందంటే ఆయన తెలంగాణ తెలంగాణ సినిమా ఫీల్డ్గా తెలుగు సినిమాగా ఉంది. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వ్యత్యాసం లేదు. ఆయన తెలంగాణ భాష తెలంగాణ చేసిన వాళ్ళు దేశభక్తికి వచ్చేసిన వాళ్ళకి ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వము, ఈ మాట తెలంగాణ మాట ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే దీన్ని బట్టి అనుమానం ఏమొస్తుందంటే ఇక్కడ నుంచి ఉన్న ఆంధ్ర వాళ్ళ సినిమా వాళ్ళు తరిమేయాలని చూస్తున్నారా? ఆంధ్ర సినిమా ఫీల్డ్లో ఉన్న ఆంధ్ర వాళ్ళని అవమానపరిచి కించపరిచి అవహేళన చేసి అసహ్యంగా మాట్లాడి దూషిస్తే వాళ్ళు ఇసుకొచ్చి వెళ్ళిపోతారు. నేను చంద్రబాబు రమ్మంటే రావట్లేదు ఎవరు కనుక మనం ఇలా దోహదం చేద్దాం, మన గురువుకి సహాయపడదామని చేస్తున్నాడా అర్థం కావట్లా. అనుమానం అందుకే వస్తుంది, ఈ అనుమానం వస్తుంది. రేపు దిల్ రాజు సమక్షంలో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉందా? రేపు ఆయన దిల్ రాజు అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎవరు అక్కడ కూడా ఇవ్వటం పొరపాటు, అక్కడ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ సచ్చినాక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినాక ఇవ్వమని అంటున్నారు. ఇక వాళ్ళు పోలేదు కనుక మేము ఇస్తాం, పోయినాక మేము కూడా నాలుగు నిర్ణయం తీసుకుంటున్నా అంటారా? అంత బుద్ధి తక్కువ చేస్తారా? నా అనుమానం అక్కడ కూడా ఇవ్వరు. ఇవ్వకపోతే నష్టమేం లేదు. అఖండాను పుష్ప 1 ఇలాగే రిలీజ్ అయినాయి శుభ్రంగా సాధారణమైన రేట్లో ప్రజలకు అందుబాటులో ఉన్న రేట్లోనే ఉన్నాయి. బెనిఫిట్ షోలు ఏమీ జరగలేదు, ఎక్స్ట్రా షోలు ఏమి లేవు, చక్కగా అదే రేట్లో సూపర్ హిట్ అయినాయి. సినిమా బాగుంటే బ్రహ్మాండంగా ఆడుద్ది.
అంతే. ఎందుకు అల్లు అర్జున్ మీద ఎందుకు టార్గెట్ చేశారండి అసలు కీర్తన? అంటే అల్లు అర్జున్ అని కాదమ్మా, వాళ్ళకి దొరికింది అవకాశం. అల్లు అర్జున్ వాళ్ళు సినిమా మీద టార్గెట్ చేస్తారు. ఎందుకు సురేఖ సమంతన్ గురించి మాట్లాడింది? ఎందుకు మాట్లాడింది? అకారణంగా ఆవిడ అసహ్యంగా ఎందుకు మాట్లాడింది? నాగార్జున పడుకోమని ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే అలా పడుకో, దౌర్భాగ్యం. ఒక ఆడ కూతురు అయ్యండి మరో ఆడ కూతురు అలా మాట్లాడితే ఎక్కడైనా క్యాబినెట్ ర్యాంక్ తను ఆడది. కనుక వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు అదే టార్గెట్ కనపడుతుంది, సినిమా వాళ్ళ మీద టార్గెట్ కనపడుతుంది. సినిమా వాళ్ళ మీద ద్వేషం కక్కుతుంది ఈ ప్రభుత్వం, సినిమా వాళ్ళ మీద విషం కక్కుతుంది ఈ ప్రభుత్వం. సినిమా వాళ్ళని అసహ్యపరిచి, కించపరిచి, అవమానపరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. అది దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం.